ఎవరి జీవితం అయితే, ఎవరి బ్రతుకైతే పరిశుద్ధతలో అయినా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఉంటుంది, ఆయనలాగా పరిశుద్ధమైన బ్రతుకుల్లోకి ప్రవేశిస్తారో వారు మాత్రమే ఈ ప్రభు రాకల్లో ఎత్తబడతారు. ఈ సిగరెట్ తాగేవాడు ఎత్తబడడం, ఈ సుట్ట తాగేవాడు ఎత్తబడడం, ఈ తాగుబోతులు ఎత్తబడరు, ఈ సినిమాలు సీరియల్ చూసే వాళ్ళు ఎత్తబడరు వీళ్ళు. అర్థమైందా? ఈ సినిమాలు సీరియల్ చూసే వాళ్ళు ఎత్తబడరు వీళ్ళు. ఈ సమయాన్ని వృధా చేసుకుంటూ ముచ్చట్లు పెట్టే వాళ్ళు ఎత్తబడరు వీళ్ళు. వీళ్ళు ఎత్తబడరు. ఏంటంటే వీళ్ళు ఎత్తబడరు. ఎందుకని? వీళ్ళు పరిశుద్ధంగా లేరు కాబట్టి. ఎవరు ఎత్తబడతారంటే పరిశుద్ధులు. యేసు ప్రభు పరిశుద్ధులైనట్టుగా మనము కూడా పరిశుద్ధులమై ఆ పరిశుద్ధమైన రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని మన బ్రతుకులో కొనసాగుతూ ఉన్నప్పుడు మనము ఆ యేసు ప్రభు రాకడలో పరిశుద్ధులమైన కాబట్టి ఎత్తబడి ఆ యేసుతో కలిసి ఉంటాం.